కార్నర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు డే నంబర్ 44. ఫస్ట్ క్వశ్చన్: పొలిటీషియన్స్ ఆర్ నోటోరియస్ ఫర్ డూయింగ్ undue favor to their relatives called nepotism. Nepotism. Nepotism means doing a favor for the people who are very close to them. So that is called nepotism. Second question: a person who readily believes others called credulous. 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 The third question: meaningless language with an exaggerated style intended to impress called rhetoric. 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 Fourth question: the political leader has an evil reputation. He is not trusted, called is notorious. Notorious. No, is notorious. Fifth question: the conference takes place once in 3 years, called TNEL. THIENNIAL. TNEL. మనకు హిందూలో కానీ, హిందుస్థాన్ టైమ్స్‌లో కానీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద నేషనల్ న్యూస్ పేపర్స్‌లో ఈ యొక్క ఎడిటోరియల్స్‌లో ఏదైనా ఒక మ్యాటర్ రాస్తున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వాడారనుకోండి, మీరు మీకు THIENNIAL. సో ద కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ద కంపెనీ ఫాలోస్ ఆహ్, TNL model. సో, సమ్ ద మేనేజర్ టేక్స్ ద డెసిషన్ అని రాసారనుకోండి. టీఎన్ఈఎల్ అంటే వెంటనే మనకిది గుర్తుకు రావాలి. సో, ద కాన్ఫరెన్స్ టేక్స్ ప్లేస్ వన్స్ ఇన్ 3 ఇయర్స్ అని. సో, దిట్ ఈస్ కాల్డ్ యాస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నమాట. ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. ఈ యొక్క హిందూలో కానీ, దీనంటే ఈ అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్‌లో కూడా, నేషనల్ న్యూస్ పేపర్స్‌లో కూడా కొంచెం ఇలాంటి వర్డ్స్ ఎక్కువ వాడతారు. అగైన్ మనము ఒక డిక్షనరీ పక్కన పెట్టుకొని అది వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది. సో, అందుకనే ఈ యొక్క వీడియోస్ ప్రతిరోజు మీరు చూడగలిగితే చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పటిదాకా నీది ఆహ్, ద 400 వీడియోస్ 400 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైగా అయ్యాయి. సో, ఇట్ విల్ కంటిన్యూ నియర్లీ 100 దాకా కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించిన బిట్స్‌ని కూడా నేను సేకరిస్తున్నాను. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దెన్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకే. ఆహ్, కమ్ బ్యాక్ టు టాపిక్. Sixth question: an apartment building in which each apartment is owned separately by the people living in it, but also containing shared areas, called condominium. Condominium. Seventh question: a group of three powerful people called triumvirate. Triumvirate. మనకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నెక్స్ట్ అజిత్ గ్లో అజిత్ డోవల్ గారు గాని, వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ ఏసారని చెప్పి ఒక న్యూస్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పదం వాడారు. ట్రియంవిరేట్ అని చెప్పి. సో, అప్పుడు నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు ఈ యొక్క పైన కనపడుతున్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది నాకు కనపడింది. గ్రూప్ ఆఫ్ 3 పవర్‌ఫుల్ పీపుల్ అని చెప్పి. సో, అలా అంటే ఏదైనా సరే ఒక ముగ్గురు గొప్ప వాళ్ళ గురించి, ఒక ముగ్గురు పవర్‌ఫుల్ పీపుల్ గురించి రాయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఆహ్, ఈ వర్డ్ వాడతారనమాట. సో, అలా. నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్‌లో ఆహ్, ఒక 3 సింహాలు కలిసి ఒక దాన్ని వేటాడి చంపేసాయి. సో, అప్పుడు కూడా మనం రా వాళ్ళు దీన్ని వాడారనమాట. Some innovative. Eighth question: operation of the body after death called postmortem. 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 Operation of the body after death. Ninth question: the Bedouin Arabs are the people of no fixed adobe, called nomads. 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 And the last question in today's video: the secretary's proposal was adopted with the full agreement of all members, called unanimously. 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 మనము పార్లమెంట్‌లో కానీ, స్టేట్ అసెంబ్లీస్‌లో కానీ, అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్‌లో కానీ, హై కోర్ట్ జడ్జిమెంట్స్‌లో కానీ
ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం యునానిమస్‌గా అని చెప్పి. అంటే ఒకే డెసిషనే ప్రతి ఒక్కరు గనక దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దాన్ని యునానిమస్ అని చెప్పి మనం పిలుస్తాం. సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.